హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసి వినిపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరందరూ చేయాల్సింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. మీకు కైన్మాస్టర్ వెర్షన్ కావాలనుకోండి, ఈ వీడియోని చూడండి. ఫస్ట్ డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఎక్కడుందో కూడా ఈ వీడియోలో చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్లో పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ మాత్రం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ తెలుగు ఫాంట్స్ గురించి కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూడొచ్చని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 4:5 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 3.5 సెకండ్స్ పెట్టాలి. నియర్లీ 3.5 సెకండ్స్. అండ్ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్ ఉండాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా. ఇక మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి మంచి పిక్స్ ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇక్కడ నీకు స్క్రీన్ పైన కనపడుతుంది, నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని వచ్చిన ఫొటోస్ వస్తే ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ డిలీట్ చేసుకుందాం, మన చేతిలో పని కాబట్టి. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. చాలు, కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూమ్ కొంచెం కిందకి మిడిల్లోకి, ఈక్వల్ బటన్. వీడియోని చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. నేను వాడుతున్నది 7.0 కైన్మాస్టర్. వాడటానికి చూడటానికి బాగుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో మే 29వ తారీఖు పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. స్క్రోల్ చేస్తే మే 29వ తారీఖు చూపిస్తుంది. కింద జాయిన్ అనే బటన్ ఉంటుంది, జాయిన్ క్లిక్ చేయండి. ఎందుకంటే కొత్త వెర్షన్ 7.0.4 కూడా వచ్చింది, టెస్టింగ్లో ఉంది. ప్రజెంట్ అయితే అది చేసుకొని వాడండి. ఇది వచ్చిన తర్వాత ఇది కూడా ఇస్తాను మీ అందరికీ, మీకు ఇవ్వడానికే నేనైతే ఉన్నది. ఓకేనా? ప్రతి ఫోటోని మాన్యువల్గా ఇలా అప్డేట్ చేసుకున్నాను. కైన్మాస్టర్లోకి తెలుగు ఫాంట్స్ ఎలా ఎడిట్ చేసుకుంటారని స్పెషల్ వీడియో చేశాను, చాలా మంచి వీడియో, సూపర్ వచ్చింది. మీకు స్క్రీన్ పైన డెమో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా తెలుగు ఫాంట్స్ రకరకాలుగా రాసుకోవచ్చు మీ యొక్క వర్డ్స్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా? పిక్సార్ట్లో కూడా యాడ్ చేసి వీడియో పెట్టాను. మన ఛానల్లో మంచి వీడియోస్ చాలా వచ్చినాయి ఈ మధ్యలో, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది. టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది. స్టోర్ ఓపెన్ అవుతుంది. యాక్షన్ అనే బటన్లోకి రండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అర్బన్ రెడ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేసి బ్యాక్ వెళ్ళండి. ఇది లిస్ట్లోకి వస్తుంది. అర్బన్ రెడ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ది, రెండో ప్లస్ అర్బన్ రెడ్, రెండోది మళ్ళీ మూడోది అర్బన్ రెడ్, మూడోది, నాలుగో బాక్సు అర్బన్ రెడ్, నాలుగోది, ఐదో బాక్సు అర్బన్ రెడ్, మళ్ళీ ఫస్ట్ ఇది అయిపోయింది కదా. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నాయి మొత్తం ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళటం, మళ్ళీ పెట్టడం. ఇలా పెట్టేసేయండి. చాలా సింపుల్ మెథడ్. ఇక్కడ ఈ విధంగా పెట్టండి. అర్బన్ రెడ్లో అయిపోతే మళ్ళీ మొదటి నుంచి పెట్టండి. సేమ్ ఎఫెక్ట్లే ఇవన్నీ. సో ఈ విధంగా ఫస్ట్ నుంచి పెడుతున్నాను, అయిపోతే మళ్ళీ పెడుతున్నాను. ఇలా పెట్టేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి, మనకి 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి. దీనికి రెండోది, మళ్ళీ ఇంకొకటి అర్బన్ రెడ్, మళ్ళీ మూడోది, కంప్లీట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను. అర్బన్ రెడ్, నాలుగోది అయిపోయింది. ఓకే, లాస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించండి, ఫస్ట్ ఫోటో సైజ్ కొంచెం తగ్గించండి. ట్రాన్సాక్షన్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫోటోని క్లిక్ చేసి ఓకే ఇట్లా ఉంది కదా, దీన్ని సేవ్ చేసేయండి. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు ఎంత క్వాలిటీ సపోర్ట్ చేస్తే అంత క్వాలిటీ పెట్టి, బిట్రేట్ సెకండ్ కంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో. ఇది సేవ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనం మిగతా ప్రొసీజర్ అయితే చేద్దాం. ఇప్పటి నుంచే సింపుల్గా ఉంటుంది. ఇక్కడ వరకే కొంచెం మీకు కష్టం అనిపించవచ్చు, కానీ సింపుల్గా ఉంటుంది. మన వీడియోలు ప్రతి ఒక్కటి మీకు కూడా చాలా యూస్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే చేసుకోండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి అనుకోండి. ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. అండ్ న్యూ ప్రాజెక్ట్ 9:16 అడ్వాన్స్డ్ క్రియేట్ అయిపోయింది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్, నియర్లీ 30 సెకండ్స్ మనకి సరిపోతుందండి. 30 సెకండ్స్ పెట్టండి. ఇలా పెట్టి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇంక్ స్ప్లాష్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇంక్ స్ప్లాష్ ఇమేజ్ని, ఈ వీడియో కాదు అది ఇమేజ్, ఇక్కడికి తీసుకోండి.
ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి, మిడిల్లోకి పెట్టండి. ఇలా చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఆన్ చేసి ఇలా పైకి లేపి కిందకి పెట్టండి. ఇలా జరపండి కిందకి, కరెక్ట్ పొజిషన్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా పెట్టేసేయండి. పెట్టి ఫోటో కొంచెం మిడిల్లోకి జరుపుదాం, మరి పక్కకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే రైట్. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఈ టెక్స్ట్ పిఎన్జిని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే బ్లెండింగు మల్టీప్లేలో ఇక్కడ పెట్టండి, తీసుకొచ్చి కరెక్ట్గా చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి ఈ చివరి వరకు. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, కింద వాటర్ మార్క్ ఉంటుంది, దాని వరకు క్రాప్ చేయండి. ఇదే క్లిక్ చేసి ఇలా పైకి పెట్టండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లే అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. చేసి ఇలా పెద్దగా చేయండి, పైకి పెట్టి ఇలా పెట్టేసేయండి. ఈ లిరిక్స్ చివరికి వెళ్ళండి. ఓకే సరిపడే ఉంది, లిరిక్స్ కూడా 30 సెకండ్స్ సరిపోయింది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో రెడ్ హార్ట్స్ వీడియో ఉంది కదా మీకు ఇచ్చింది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. రెడ్ హార్ట్స్ వీడియోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు మల్టీప్లే అప్లై చేయండి. ఇంకా క్రియేట్ చేయడం అయిపోయింది. ఒకసారి ప్లే చేయండి, చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది లిరికల్ వీడియో. దీని స్టైల్ కూడా నాకు బాగా నచ్చింది. మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. లిరిక్స్ని కొంచెం కిందకి జరపండి ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ ప్లే చేయండి. బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.